కోరి తమ కూతుర్ను మభ్యపెట్టి తీసుకెళ్లిందని ఆరోపిస్తున్నారు బాలిక తల్లిదండ్రులు. భవిష్యత్తు చాలా ఉంది అని ఇంటికి తిరిగి వచ్చేయాలంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. కార్ రిపేర్ పేరుతో ఇంటికొచ్చి తమ కుమార్తెను వశపరుచుకుని తీసుకెళ్లిందని అఘోరీపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో అయితే కనుక శ్రీవర్షిని తండ్రి కోటయ్య ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అఘోరి తన కూతుర్ని వశపరుచుకుని తనని ఇంటికి తన నివాసానికి వెనక్కి తిరిగి పంపించట్లేదని నెపంతో అయితే కనుక ఈ ఆరోపణలు చేస్తూ కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి ఆయన వెళ్ళినప్పటికీ కూడా అక్కడ సిఐ కంప్లైంట్ని స్వీకరించలేదు అనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే తదుపరి ఇంకా ఏం చేయబోతున్నారు, అసలు అఘోరి తన కూతుర్ని అక్కడ పెట్టుకుని ఏం చేయబోతోంది? ఇంకొక వైపు అఘోరి పక్కనే నుంచొని శ్రీవర్షిని కూడా నేను అఘోరి దగ్గరే, అఘోరి అమ్మ దగ్గరే ఉంటాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరోవైపు అసలు కోటయ్య కూడా తన కూతుర్ని వెనక్కి తీసుకురావాలి అని చెప్పేసి కూడా ఆయన పోరాడుతూ ఉన్నారు. మరోవైపు అసలు ఆమె తల్లి ఇక్కడే ఉన్నారు మనతో పాటు. ప్రస్తుతం మనం వాళ్ళ నివాసం దగ్గర అయితే ఉన్నాము. అసలు శ్రీవర్షినికి ఏమైంది, ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఏంటి అని ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఏంటి శ్రీవర్షిని అసలు ఎలా ఉండేవాళ్ళు, ఏంటి అఘోరి దగ్గరికి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? మాతో అంత బాగానే ఉందండి. మేము అఘోరి దగ్గరికి వెళ్తాక మేము ఇష్టపడతలేదు. మా పిల్లలు మాకు తిరిగి ఇచ్చేసేయాలి. ఆ దగ్గర ఉంటాక ఎటువంటి రైట్స్ లేవు. ఆ పిల్ల అంటే నేను మేజర్ని, నా ఇష్టం అని మాకు ఎదురు తిరిగి దొంగచాటుకి వెళ్ళిపోయింది. తిరణాలని అంటే 4 రోజుల క్రితం నేను 120 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇచ్చిన 4 రోజులకి ఆ పిల్ల డబ్బులు దాచుకుంది కావాల్సి నాకైతే తెలియదు. నెపమంతా నా మీద వేసి 120 రూపాయలు ఇచ్చి నువ్వే పంపామంటే కుటుంబ సభ్యులు అంతా నన్ను కొట్టారు, నన్ను తిట్టారు. ఒంటరిగా నువ్వు వెళ్ళిపోవాలని కూడా అంటున్నారు. అంటే మీ సపోర్ట్ కూడా ఉంది, సపోర్ట్ లేదు. అఘోరి దగ్గరికి వెళ్ళటానికి ఎటువంటి సపోర్ట్ లేదు. అఘోరి దగ్గర నుంచి పిల్లలు మా దగ్గరికి చేర్చాలని మీకు విన్నవించుకున్నా. అసలు అఘోరి ప్రవర్తన ఎలా ఉండేది? ఇంట్లో 6 రోజుల పాటు తను వచ్చి ఉన్నారు అని చెప్పేసి అని అంటున్నారు. ఒక గదిలో కూడా శ్రీవర్షిని తీసుకెళ్లి మంత్రాలు వేయడం కానీ పూజలు చేయడం కానీ చేపించి నేర్పించారని చెప్పేసి కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఏంటండి? అవునండి, పిల్లలు బలవంతం చేసి ఏదో వశీకరణ చేసిందని మాకు అనుమానం ఉంది. మేము కేరళ విష్ణుమాయ టెంపుల్కి వెళ్దామని మేము అపార్ట్మెంట్ తీసుకున్నాము. నా ఇష్ట ప్రకారం నేను వెళ్తానంటే మాకు 2 నెలలు టైం ఇవ్వమని పోలీసు వారిని నిర్ణయించి మేము లెటర్ రాసాము. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ చెల్లదు, ఇక్కడ మంగళగిరికి రావాలని వాళ్ళు చెబితే మంగళగిరిలో అక్కడ మా ఫ్యామిలీ మొత్తం వెళితే అక్కడే అడ్డం తిరిగి నా ఇష్టం నేను వెళ్ళిపోతాను, ఈ పిల్ల మందు ప్రభావం ఇలా మాట్లాడుతుందని మేము ఇంటికి తీసుకొచ్చి రేపు తెల్లవారు నేను కాపలా కాసానండి. మధ్యాహ్నం అన్నం తిని అమ్మ నేను ఇక్కడే గుడ్లు ఉతుతాను ఈడే ఉండి మేము ఇక అటు పని చేసుకుంటుంటే ఇక ఆ పిల్ల వెళ్ళిపోయిందండి. వర్షిని వెనక్కి రాను అని చెప్పేసి మీతో డైరెక్ట్గా చెప్పారా, మాట్లాడుతున్నారా? అసలు నేను అఘోరి అమ్మ దగ్గరికి వెళ్తాను, నేను సాధన చేసుకుంటాను, వెనక్కి వస్తాను, వారంలో 10 రోజులు అట్లా వస్తాను, మిమ్మల్ని చూస్తాను, అన్నీ చేస్తానని చెప్పిందండి. కానీ నువ్వు అఘోరి అమ్మ దగ్గరికి అట్లా వెళ్ళొద్దమ్మా, మన సన్యాసం వద్దు, మీకు పెళ్లి చేస్తాను, నువ్వు బీటెక్ చదువుకో శుభ్రంగా, నువ్వు అట్లాంటివి మనకు వద్దని నేను చెప్పానండి. మీ అబ్బాయి హర్షాని కూడా సెక్షువల్ హెరాస్మెంట్ చేసింది, ఏవో తీసుకురమ్మని చెప్పేసి కూడా ప్రైవేట్ వస్తువులు కొన్ని అని చెప్పేసి మీ అబ్బాయి కూడా చెప్తూ ఉన్నాడు. అవన్నీ తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చింది? అసలు అప్పుడే కదండి నువ్వు తెలిసింది మాకు. ఆ తెలిసిన వెంటనే మళ్ళీ ఆమె అప్పుడు వెళ్ళిపోయినాక మళ్ళీ మా ఇంటికి రాలేదండి. అప్పుడు మేము వద్దు అనుకున్నాము, రాలేదు ఆమె. ఉన్న 4 రోజులని అలా బాబు చెప్పాడు నాకు ఇలా చేసిందని. అట్లా వద్దు, ఇక మన అమ్మాయిని కాడ తీసుకొచ్చేయండి, ఆమె దగ్గర పంపించొద్దు, ఈ పిల్ల ఎట్లా అంటుంది, ఈ పిల్ల మైండ్ మార్చాలి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము, పెనుముడి మన సొంత నెగిటివ్ ఊరు అనుకున్నామండి. ఇప్పుడు శ్రీవర్షిని పరిస్థితి ఏంటంటే, మీరు ఇప్పుడు మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళా అన్నారు, కంప్లైంట్ తీసుకోవట్లేదని కూడా వినిపిస్తూ ఉంది ఆరోపణ. ఏంటి అసలు కంప్లైంట్ ఇవ్వకుండా ఎట్లా? అంటే మరుసటి రోజు నైట్ వెళ్ళి ఆ పాప నేను మేజని నా ఇష్ట ప్రకారం నేను వెళ్ళిపోతాను, మా అమ్మ వాళ్ళు ఆపుతున్నారు, మా మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. ముందే కంప్లైంట్ ఇచ్చేసింది. ఆమె ముందులే ట్రైనింగ్ ఇచ్చేసిందండి పాపకి. నువ్వు ఇట్లా పెట్టి వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కంప్లైంట్ చెల్లదు, నువ్వు శాంతం నా వశం అయిపోతావు అన్నట్టు పిల్లకి ఫోనుల్లో ఫోనులు లేకపోతే దొంగసాడు ఫోన్లు మాట్లాడిందండి అఘోరితో. మాట్లాడి ఆ పిల్ల ముందరగానే ట్రైనింగ్ ఇచ్చింది, నువ్వు వెళ్ళి కేసు పెట్టు, ఓ మీ అమ్మ మీ నాన్న మీద పెడితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నీ ఇష్ట ప్రకారం వెళ్ళినట్టు అంటారు, కేసు తీసుకోరు అన్నట్లు అఘోరి ట్రైనింగ్ ఇచ్చిందండి.
అఘోరికి ఏం చెప్తారు బిగ్ టీవీ తరపున? ఇప్పుడు మీరు ఇంతలాగా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, వర్షినికి కానీ అఘోరికి కానీ ఈ వీడియో ద్వారా ఏం చెప్పబోతున్నారు? అమ్మ ఆగోరి, నా పిల్లలు నాకు ఇచ్చేసే, నీ సాధన వద్దు, మాకు ఏమీ వద్దు, మా పిల్లలు మేము చదివించుకుని మేము శుభ్రంగా పెళ్లి చేసుకుంటాము. వర్షిని, మేము తల్లిదండ్రులవి మేము ఎంత బాధపడుతున్నామో మా బాధను ఒక్కసారి చూసి మా దగ్గరికి వచ్చాయమ్మా. నీకేం తక్కువ చేయమమ్మా, నేను చదివిస్తామమ్మా. ఆమె తప్పితే నువ్వేం కావాలో అది నీకు ఇస్తామమ్మా. అగోరి దగ్గరికి మట్టుకు వద్దమ్మా, నీకు సన్యాసం వద్దమ్మా, మనకు వద్దమ్మా సన్యాసం. నువ్వు శుభ్రంగా చదివిస్తాము, నీకు చదువద్దు, నీకు మ్యారేజ్ కావాలంటే మంచి వరుని చూసి పెళ్లి చేస్తామమ్మ. నువ్వు మా దగ్గరికి వచ్చాయమ్మ. చూడొచ్చు ఆ తల్లి ఎంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారో. వర్షినికి డైరెక్ట్గా బిగ్ టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్గా చెప్తూ ఉన్నారు, వేడుకుంటున్నారు వచ్చేయమని చెప్పేసి, తనకి పెళ్లి చేయాలని వాళ్ళకి ఎన్నో కలలు కన్నారు, నీకు నచ్చిన చదువు చదివిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటువైపు అఘోరి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, నా కూతురిని వెనక్కి పంపించేయమని చెప్పేసి, ఏదైతే కంప్లైంట్ని కూడా తీసుకోవాలి అని చెప్పి ఇటు ప్రభుత్వాన్ని కానీ పోలీసులను కూడా తమ తల్లిదండ్రులు అయితే కనుక వర్షిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో అయితే కనుక ఎక్కడా కూడా వాళ్ళు లోపం జరగకుండా ఉండేందుకైతే కనుక ప్రయత్నిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో సాహిత్య, బిగ్ టీవీ, మంగళగిరి.